సహోదరులు, మనం మరణించక మునిపే మన ఆత్మను భద్రం చేసుకుంటే మంచిది. మనం మరణించక మునిపే మనం క్రీస్తును గట్టిగా పట్టుకుంటే మంచిది. మరణించక మునిపే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మంచిది. ఎందుకని, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. పరలోకం ఎవరిది? దేవుడిది. పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకంలో ఎవరుంటారు? దేవుని పిల్లలు ఉంటారు. ఎందుకని, అది ఆయన ఇల్లు. పరలోకము దేవుడిది అయినట్లయితే, పరలోకము దేవుని గృహము అయినట్లయితే, పరలోకంలో దేవుని పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనం పరలోకంలో దేవునితో పాటు ఉండాలంటే ఏం కావాలి? మనం కూడా దేవుని పిల్లలం కావాలి, దేవుని బిడ్డలం కావాలి. మరి దేవుని బిడ్డలం కావాలంటే ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది. ఏమని చూద్దాం రండి. యోహాను సువార్త చాలా సింపుల్. మనం దేవుని బిడ్డలం కావాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఎంత సింపుల్గా ఉంది. ఎందరైతే యేసును అంగీకరిస్తారో, యేసును సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా తండ్రి అట నా బిడ్డలు. యేసును నమ్మారా? యేసును విశ్వసించారా? మీ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేశారా? అయితే మీరందరూ నా బిడ్డలే అని చెప్పి యేసును రక్షకునిగా అంగీకరించే ప్రతి ఒక్కరి మీద దేవుడు నా కుమారుడు, నా కుమార్తె అనే ముద్ర వేస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు లేకుండా బయటికి వెళ్ళకండి. యేసుక్రీస్తుకు మీ జీవితాన్ని అంకితం చేయకుండా బయటికి వెళ్ళకండి. ఎందుకని, మన జీవితం శాశ్వతము కానే కాదు. ఎప్పుడు గుట్టుక్కుమంటామో మనకు తెలియదు. కానీ మన మీద ఆ ముద్ర ఉన్నట్లయితే, ఏ ముద్ర? నా కుమారుడు అనే ముద్ర ఉన్నట్లయితే శాశ్వత కాలం మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తాం.